అయినా బాధ్యత లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీకెంత బాధ్యత లేకపోతే ఇంత బాగా ఆలోచిస్తావు? నీకెంత బాధ్యత లేకపోతే మా పెళ్లిని నీ భుజాల మీద వేసుకుని పనులన్నీ చేస్తావు? అసలు నీకింత బాధ్యత ఉందని తెలిస్తే ముందు నీకు సంజనాకి పెళ్లి చేసి తర్వాత మేం పెళ్లి చేసుకునేవాళ్ళం. ఊరుకో మచ్చి, నేనిక్కడ ఇంత ఫీల్ అవుతుంటే నువ్వేమో వేళాకోలాలు చేస్తున్నావు. వేళకోలం కాదాది, తను కరెక్ట్ గానే చెప్పింది. ఇంత ఆస్తి ఉన్నా కూడా పెళ్లి తర్వాత నీకంటూ ఒక సంపాదన ఉండాలన్న ఆలోచన కన్నా బాధ్యత ఏముంటుంది చెప్పు? బాబు ఆది, వయసులో ఉండే అల్లరి తప్ప నీకేం తక్కువ? పెద్దలంటే గౌరవం ఉంది, కుటుంబం మీద ప్రేమ ఉంది, కష్టం వస్తే తోడుండాలనే మనసుంది. ఇంతకంటే బాధ్యత ఏముంటుంది? అన్నీ ఉంచుకొని నువ్వింత బాధపడుతున్నావేంటి బాబూ? మా పెళ్లికి ముందు ఈయనకి సంపాదన లేదు, పెద్దవాళ్ళిచ్చిన ఆస్తి లేదు. అయినా ఏ చింత లేకుండా నలుగురిని పోగేసుకొని ఊరవతల చింత చెట్టు కింద చేరి పోకిరీ పనులు చేస్తూ కాలక్షేపం చేసేవారట. నాతో పెళ్ళనగానే ఎలా పోషించాలి అన్న ధ్యాస కూడా లేకుండా ఎగేసుకొచ్చి నా మెళ్ళో తాళి కట్టారు. ముసలి, ఇప్పుడు అవన్నీ అవసరమా? వాళ్ళకి చెప్పాలా? రే ఆది, అంతా సవ్యంగా జరుగుతుంది, నువ్వేం ఆలోచించకు. అమ్మలా భుజం కాసే నువ్వు చెప్పాక కాదనిదేముంది, అలాగే కానిద్దాం. సీతమ్మా, మీ అందరినీ డాడీ పూజ గదిలోకి రమ్మంటున్నారు. తాతయ్య, బామ్మ మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు. రండి తాతయ్య, రండి బామ్మ.